అన్నయ్య అలా పిలిచానని సంబరపడకు. నువ్వు పెళ్లి చేసుకుంటే అన్నయ్య అని పిలుస్తానని నీకు ముందే చెప్పాను. నేను చేసుకున్నది పెళ్లి కాదు. అదే అడగాలనుకుంటున్నాను. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నాను, అది కూడా దివ్యనే చేసుకుంటావనుకున్నాను. కానీ ఈ రకంగా చేసుకుంటావనుకోలేదు. ఈ విధంగా ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అసలు దీన్ని పెళ్ళంటారా? కాదనే కదా నేనంటుంది కూడా. తప్పన్నయ్యా. పెళ్లి అనేది ఆడపిల్ల జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆ రోజు కోసం ఆడపిల్లలు ఎన్నో కలలు కంటారు, ఎన్నో ఆశలు పెంచుకుంటారు. అలాంటి ముఖ్యమైన ఘట్టాన్ని నువ్వు నాశనం చేశావు. ఒక ఆడపిల్ల కలల్ని ఆశల్ని తుంచేశావు. నేనేం కావాలని చేయలేదు. ఆ క్షణం వాణ్ణి కాదనేసరికి కోపంలో చేశాను. ఆయన పైన కోపంతో చేశావా, లేక దివ్యపై ప్రేమతో చేశావా? ఆ అభి మీద పగతో చేశాను. ఇద్దరు మగాళ్ళు గొడవ పడి ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటారా? వాడు నా చెల్లెల జీవితంతో ఆడుకోవాలనుకున్నాడు. నేను వాడి చెల్లెల జీవితంతో ఆడుకునొచ్చాను. అలా మాట్లాడడానికి సిగ్గనిపించట్లేదా అన్నయ్య? నా చెల్లెలకి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరికే ఉండలేను. అందుకే వాడి చెల్లెలకి అన్యాయం జరిగితే ఎలా ఉంటుందో వాడికి చూపించొచ్చాను. కన్నుకు కన్ను పన్నుకు పన్ను అనుకోవడానికి మనమేం రాతియుగంలో లేము. కానీ వాడిది రాతి హృదయం. దానికి రాతితోనే సమాధానం చెప్పాలి. మరి దివ్యకేం సమాధానం చెప్తావు? తను చేసిన తప్పుకి వాడే తన చెల్లికి సమాధానం చెప్పుకోవాలి. దివ్య మెడలో తాళి కట్టింది నువ్వు, దివ్యకి రాఖీ కట్టిన ఆయన సమాధానం చెప్పాలా? ఆయన నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోను అన్నాడని నీ కోపం వచ్చింది. ఆ కోపంతో నువ్వు ఆయన చెల్లెల్ని పెళ్లి చేసుకొని వచ్చావు. ఆయన నన్ను కాదనుకున్నాడని నువ్వు ఆయన చెల్లెల్ని కావాలనుకున్నావు. సమాధానం చెప్పాల్సింది ఎవరన్నయ్యా? నేనేం దివ్యని కావాలనుకోలేదు. నీ మనసులో ఆ ఉద్దేశం లేకపోతే నువ్వు తాళి కట్టావు. వాడిపై కోపం తప్ప నాకు దివ్యపై ఏ ఇది లేదు. ఏ ఇది లేకుండానే దివ్యని ఇంటికి తీసుకొచ్చావా? ఏ ఇది లేకుండానే ఆ ఇంటికి వచ్చావా? నేనేం తన కోసం రాలేదు, నీ కోసం వచ్చాను. కారణం లేకుండా ఏది జరగదన్నయ్యా. ఈ పెళ్లి ఆ దేవుడు చేసిందే అనుకో. నేనా దేవుణ్ణి నమ్మను. దేవుడే ఈ పెళ్లి చేశాడంటే అస్సలు నమ్మను. నేను నమ్ముతున్నాను. నువ్వు ఈ పెళ్లిని దివ్యని యాక్సెప్ట్ చేయాలి. నాకు వాడిపై పగ తప్ప దివ్యపై ప్రేమ లేదని చెప్తున్నాను కదా. ఆ పగను ప్రేమగా మార్చుకో. ఆ ప్రేమను దివ్యకు పంచు. దివ్య సంతోషంగా ఉండేలా చెయ్యన్నయ్యా. అది జరగని పని. నేను అడుగుతున్నానన్నయ్యా. నీ కోసం ఇంకేమైనా చేస్తాను శశి. ఇది నా వల్ల కాదు. ఇదే నీ ఆఖరి మాట? అవును. అయితే నా మాట కూడా విను. నువ్వు దివ్యను యాక్సెప్ట్ చేసే వరకు నేను టాబ్లెట్స్ వేసుకోను. అన్నం తినడం కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. శశి 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 డోర్ తీ. శశి శశి నా మాట విను. డోర్ తీ అమ్మా. శశి శశి డోర్ తీ. టాబ్లెట్ వేసుకో. శశి నా మాట విను. శశి శాపం ఆ ఇంటి కోడళ్లను వదిలేసి కూతుళ్లను బలి తీసుకోబోతోంది. ఎప్పుడైతే మీ చెల్లెలు వివాహం చేసుకుంటుందో అప్పుడు ఆమెను శాపం బలి తీసుకుంటుంది. ఏందిడా ఉన్నట్టుండి పైకి లేచాడా? ఏం చేయబోతున్నాడబ్బా?
అభి 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 మన ఏం చేస్తున్నావురా? ఆ తాడుని తెంపేస్తున్నాను. అది తాడు కాదు, తాళి. అదొక తాళి, దాన్ని కట్టినోడొక మనిషి, జరిగిందొక పెళ్లి. అవునరా, జరిగింది పెళ్ళే. వేద మంత్రాలు, సన్నాయి మేళాలు లేకపోవచ్చు, బంధుమిత్ర పరివారం అక్షంతలు ఉండకపోవచ్చు, కానీ తనను కన్న తల్లిదండ్రుల సాక్షిగా, ఈ పంచభూతాల సాక్షిగా, ఆ దైవ సాక్షిగా దివ్య మెళ్ళో పడింది మంగళసూత్రం. దాని మెళ్ళో 3 ముళ్ళు పడి 3 ఘడియలు కాకముందే ఆ తాళిని తెంచి తనను విధవరాల్ని చేస్తావా? నీ చేత్తోనే నీ చెల్లెలి పసుపు కుంకుమలు తుడిపేస్తావా? అది తాళి కాదు జేజీ, ఊరి తాడు. ఇది నా ప్రమేయం లేకుండా, ఇష్టపడకుండా జరిగిన పెళ్లి. దీన్ని నేను అంగీకరించను. అంగీకరించకపోవడానికి నువ్వెవడవిరా? మనుషులు ఇష్టపడితేనే పెళ్లిళ్లు జరగవు, ఆ దేవుడు నిర్ణయిస్తేనే జరుగుతాయి. ఈ పుట్టినరోజు నాడు నువ్వు వస్తావని స్వామీజీ చెప్పారు, అలాగే వచ్చావు. పుట్టినరోజు అవగానే దివ్యకు పెళ్లి అవుతుందని స్వామీజీ చెప్పారు, ఇప్పుడు జరిగింది. దీన్ని నువ్వు నేను కాదనలేం. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇది పెళ్లి అనుకుంటే దివ్య జీవితం నాశనం అవుతుంది. ఈ నాశనాన్ని మొదలుపెట్టింది నువ్వే అభి. నీ వల్ల ఇటు దివ్య అటు శశి జీవితాంతం బాధపడతారు. కారణం లేకుండా నేనే పని చేయను నాన్నమ్మా, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మనిషికి నీకే కారణం ఉంటే ఆ దేవుడికి కారణం ఉండదా? ఏదో కారణంతో శశిని పెళ్లి చేసుకోను అన్నావు. ఏ కారణం లేకుండా దేవుడు ఈ పెళ్లి జరిపించాడు అనుకుంటున్నావా? ఈ పెళ్లి జరగడానికి కారణం నాకు తెలుసు. పెళ్ళైతే దివ్య ఇష్టం లేని మనిషితో దివ్య బతకలేదు జేజీ. అది చాలా కష్టంగా ఉంటుంది. తన కన్నీళ్ళని మనం చూడలేం. నిన్ను ఇష్టపడ్డ మనిషి కన్నీళ్ళని నువ్వు చూడగలవా అభి? తను మన దివ్య లాంటిదే కదరా. నానమ్మా, అది వేరు ఇది వేరు. నేను పెళ్లి చేసుకోకపోతే శశి కొన్నాళ్లే బాధపడుతుంది, కానీ తను పెళ్లి చేసుకుంటే దివ్య దివ్య మీకెలా చెప్పాలి? ఇంతటితో దివ్య జీవితం ముగిసిపోతుంది. మనం ఆపలేం. మనం దేన్ని ఆపలేవురా. ఆపే శక్తి ఆ భగవంతుడు మనుషులకి ఇవ్వలేదు. అంతెందుకు, 5 తరాలుగా ఈ ఇంట్లో ఆరని శోకం ఉంది, ఆపగలిగామా? బామ్మగారు ఆవేశపడకండి. మన చేతుల్లో ఏమీ లేదురా. జరిగింది అంగీకరించాలి, జరగబోయేదానికి ఆలోచించాలి. దివ్యకు పెళ్లి అయిపోయింది. దానికివ్వాల్సిన కట్న కానుకలు, పెట్టాల్సిన చీర సారెలు అన్నీ ఇచ్చి అప్పగింతలతో తనని అత్తవారింటికి పంపించాలి. వద్దు జేజీ, వద్దు. నువ్వింకేం మాట్లాడు కవి. ఇందాకే పెద్దవాళ్ళన్న గౌరవం లేకుండా మాట్లాడావు. అయ్యో, అలివేలు మంగతాయారు జయసూర్యల కొడుకుగా, ఈ సూర్యదేవర వంశ వారసుడిగా నీ నుంచి మేము అలాంటి ప్రవర్తనని ఆశించడం లేదు. జేజీ చెప్పింది విను. దివ్య పెళ్లిని అంగీకరించు. ఇంకా మాట్లాడితే దివ్య మీద ఒట్టే. రేపు తెల్లవారగానే జరగాల్సిన పనులు చూద్దాం. ఎవరి గదికి వాళ్ళు వెళ్లి విశ్రాంతి తీసుకోండి. ఆగండి జేజీ. మీరు, నానమ్మ, అన్నయ్య అందరూ మీ స్టాఫ్
ఇష్టానికి మాట్లాడి వెళ్ళిపోతున్నారు. నా ఇష్టం ఏంటో అడగరా? నాతో మాట్లాడరా? అంతా ముగిసిపోయాక ఇంకా ఏం మాట్లాడాలి? ఏం ముగిసిపోయింది జేజీ? నేను మౌనంగా ఉంటే అది నా అంగీకారం అనుకున్నారా? అతను వచ్చాడు, అన్నయ్యతో గొడవ పడ్డాడు. ఆ కోపంతో నా మెళ్ళు తాళి కట్టి అన్నయ్యకి శిక్ష వేశానని చెప్పి వెళ్ళిపోయాడు. దీన్ని మీరు సమర్థిస్తున్నారు, అంతేనా? సమర్థించక ఏం చేయమంటావే? దీన్ని ఒక సమస్యలా చూడమంటావా? అయితే ఇది పరిష్కారమా? అలా అనుకునే అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలి? అసలు అతనంటే నాకు ఇష్టం లేదు, ప్రేమ లేదు, అసలు ఇది లేదు. ఇష్టం లేకుండానే అతనింటికి వెళ్ళావా? ఇష్టం లేకుండానే ఆ ఇంట్లో 2 రోజులున్నావా? ఇష్టం లేకుండానే అతన్ని ఇంటికి పిలిచావా? నీకేదీ తెలియకుండానే ఇదంతా జరిగిందా? అదంతా శశి కోసం చేశాను. కాదు, ఇది శశి కోసం జరగలేదు. నీకోసం దేవుడు జరిపించాడు. దేవుడే ఇదంతా నడిపించాడు. మధ్యలో దేవుడేంటి జేజీ? దేవుడు లేకుండా ఏదీ లేదే. మీ అమ్మా నాన్నల పెళ్లి జరిపించిందే ఆ దేవుడే. ఈ రోజు నీ పెళ్లి చేసింది ఆ దేవుడే. ఆ దేవుణ్ణి కాదని ఏమీ చేయలేము. తర్వాత జరగబోయే మీ అన్నయ్య పెళ్లి గురించైనా ఆలోచిస్తానేమో గాని జరిగిపోయిన నీ పెళ్లి గురించి ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు. నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా రేపటికి సిద్ధంగా ఉండు. ఏంటి నాన్నమ్మ ఇది? విధి దివ్య, ఆ రోజు కూడా ఇంతే. మీ అమ్మ మీ నాన్నతో ఇష్టపడి తాళి కట్టించుకుంది అనుకున్నాం. నిత్య కోసం పెళ్లి చేసుకుందని తర్వాత తెలిసింది. కొన్నాళ్లకి మీ అమ్మ మీ నాన్నని ప్రేమించింది. ఇద్దరు సంతోషంగా ఉన్నారు. వారి ప్రేమకి ప్రతిరూపాలే నువ్వు, అభి. ఆ తల్లి తాళ్లే నీ మెళ్ళో పడింది. ఇది అదృష్టమో దురదృష్టమో నాకు తెలీదు, కానీ జేజీ చెప్పింది విను. ఇంతకు మించి నీకు వేరే దారి లేదు. కల్పన, కల్పన, ఏర్పాట్లన్నీ చేశావా? అన్ని ఏర్పాట్లు చేశాను బామ్మగారు. ఏందే ఏర్పాట్లన్నీ నువ్వు చేసావా చెల్లెమ్మా? ఉదయాన్నే 5:30కు నిద్ర లేపి అన్నయ్య అంటూ అన్ని పనులు నాతో చేయించావు. చేతులు నొప్పి పుడుతున్నాయి. చంద్రిక లేని సమయం చూసి నన్ను చంటి పిల్లాన్ని చేసి చెడుగుడు 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 అనుకుంటున్నారా? ముత్తైదువులకి పంతులు గారికి కబురు పెట్టావా? అందరికీ రాత్రి చెప్పాను, అందరూ వచ్చేస్తారు. ఊరందరికి విషయం ఎందుకు చెప్పారు? నాకు మాత్రం చెప్పలేదా? నిన్నేమో కృష్ణార్జున యుద్ధం జరిగిందే, ఈ రోజు ఏం జరగబోతుందో ఏందో.
యాడికి పొలోని పోతుండ్రు? ఇంకెక్కడికి? ఈ ఇంట్లోకే. ఎందుకో ఎందుకో మీకు తెలీదా? తెలిస్తే ఎందుకు అడుగుతాను? అన్నయ్య గారు మనల్ని కావాలని ఆట పట్టిస్తున్నారు. మా వేదవ జీవితం ఒక్కరు కూడా బావా అని అనలేదో. అది సరేగానే ఈ ఇంట్లో ఏం జరగబోతుందబ్బా? పూజకు కావలసిన సామాగ్రి అంతా తెప్పించావా? అంతా సిద్ధంగా ఉంది బామ్మగారు. అదిగో ముత్తైదులు కూడా వచ్చేశారు. నమస్కారం. నమస్కారం అండి. రండి. కల్పన, ఇక ఆలస్యం చేయకుండా వెళ్లి దివ్యం రెడీ చేయి. నేనా? నువ్వే త్వరగా వెళ్ళు. మీరు కూడా వెళ్ళండమ్మా. అలాగే అమ్మా. రండి. తర్వాత జరగబోయే మీ అన్నయ్య పెళ్లి గురించైనా ఆలోచిస్తానేమో గాని జరిగిపోయిన నీ పెళ్లి గురించి ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది అదృష్టమో దురదృష్టమో నాకు తెలీదు, కానీ జేజీ చెప్పింది విను. ఇంతకు మించి నీకు వేరే దారి లేదు. ఏంటమ్మా చీకట్లో ఉన్నావు? రండి. పెళ్ళైన ఆడపిల్లవి ఇలా ఉన్నావేంటమ్మా? పైకిలే. నాన్నమ్మా, ఎవరు వెళ్ళు? వ్రతానికొచ్చిన ముత్తైదువులమ్మా నిన్ను రెడీ చేయడానికొచ్చారు. వ్రతమేంటి? సత్యనారాయణ స్వామి వ్రతం. పెళ్ళైన వెంటనే వ్రతం చేయాలి. బామ్మగారు నిన్ను రెడీ చేయమన్నారు. త్వరగా రామ్మా, నీకు మంగళస్నానం చేపించాలి. ఒక్క నిమిషం మీరంతా బయటకు వెళ్తారా ప్లీజ్? నేను నాన్నమ్మతో మాట్లాడాలి. మీరు బయటుండండి, అలాగే నేను తీసుకొస్తాను. ఏంటి నాన్నమ్మ ఇది? జేజీకి మీకంటే వయసు అయిపోయింది, చాదస్తాం అనుకోవచ్చు. మీకేమైంది? అంతా తెలిసి కూడా బామ్మగారు ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తారు దివ్య. ఏంటి మంచి? అసలు జరిగింది నేను ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. నిన్ననే ఆయనకి అన్నయ్యకి అంత పెద్ద గొడవ జరిగింది. ఈ రోజు మళ్ళీ వ్రతం అంటున్నారు. ఆ ఇద్దరు ఒకరినొకరు కొట్టుకొని చావాలనుకుంటున్నారా? ఈ ఇంటిని శ్మశానంగా మార్చాలనుకుంటున్నారా? జేజీ చెప్పిందని మీరొచ్చారు. మీరు చెప్పిందల్లా చేయడానికి నేను ప్రాణం లేని బొమ్మని కాదు, మనిషిని. అమ్మా దివ్య, మీ నాన్న ఎవరి మాట వినేవాడు కాదు. నా మాట, వాళ్ళ నాన్న మాట, అత్తయ్య మావయ్యల మాట, చారీ మాట, చివరికి మీ అమ్మమ్మ స్వరూప మాట కూడా వినేవాడు కాదు. తన కంటి చూపే మాటగా ఆ మాటే శాసనంగా ఉండేది. అలాంటివాడు కూడా మీ జేజీ మాట వినేవాడు. తనకిష్టం లేకపోయినా జేజీ చెప్పింది చేసేవాడు. ఎందుకంటే జేజీ ఇంటి 4 తరాలుగా తన ఈ కుటుంబాన్ని కాపు కాస్తోందమ్మా. తను ఈ ఇంటి కోసం ఏం చేసిందో, ఏం పోగొట్టుకుందో నీకు తెలీదు. చెప్పాలనుకున్నా చెప్పలేని పరిస్థితి. చెప్పే సమయం కూడా వస్తుందమ్మా. జేజీ తర్వాత మీ నాన్న మీ అమ్మ మాట వినేవాడు. కంఠంలో గరళాన్ని దాచుకున్న శివుడు అని చదివే ఉంటావుగా. మీ అమ్మ కూడా విషం లాంటి బాధను గుండెల్లో దాచుకొని పైకి నవ్వుతూ బతికిందమ్మా. జేజీ ఏం చెబితే అది చేసింది. మీ అమ్మ నాన్న ఇద్దరూ జేజీ నమ్మారు. తను చెప్పిందల్లా చేశారు. ఆ పరంపరను నువ్వు కొనసాగించాలి.
మీ అమ్మా నాన్నలు జేజీకిచ్చిన గౌరవాన్ని నువ్వు ఇవ్వాలి. ఇది వంశాచారం అనుకో. అంటే నాకు ఇష్టం లేకపోయినా చెయ్యాలా నానమ్మా? నాకంటూ ఒక వ్యక్తిత్వం, ఆత్మ గౌరవం ఉంటాయి కదా. ఉంటాయి, కాదనను. అలాగే ఈ వంశాన్ని కాపు కాస్తున్న ఆ పెద్దావిడకి కూడా ఒక వ్యక్తిత్వం, గౌరవం ఉన్నాయి. వాటిని నువ్వు కాదనకూడదు. అయినా సరే బాధని భరించమంటారా? భరించు. ఇంతకంటే ఎక్కువ నొప్పి మీ అమ్మా నాన్న భరించారు. కాని ఏ రోజు జేజీకి ఎదురు చెప్పలేదమ్మా. తప్పదమ్మా దివ్య. జరిగిందాన్ని మర్చిపోలేవు, జరుగుతున్నది ఆపలేవు. జరగబోయేదాన్ని అనుసరించు.